వెల్కమ్ టు త్రిబుల్ఎస్ న్యాచురల్స్ అండి. మీలో చాలామంది స్టాక్ డీటెయిల్స్ ఇంకా బిజినెస్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ డీటెయిల్స్ కోసం చాలామంది కామెంట్ చేశారు. సో అవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే 500 రూపీస్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. నమ్మట్లేదు కదా మీరు? అవునండి, స్టార్టింగ్లో 500 రూపీస్తోనే స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసే దాకా వెళ్ళింది నా జర్నీ విత్ ఇన్ 6 మంత్స్లోనే. సో మీరు కూడా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి షిప్పింగ్ ఛార్జెస్ కానివ్వండి, మనం ప్రైస్ కూడా బార్గెనింగ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే తక్కువ అమౌంట్లో తీసుకున్నప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర రేటు తగ్గించడం కుదరదు. సో అదే కొంచెం ఎక్కువ అమౌంట్లో మనం ఆర్డర్ తీసుకుంటే కనుక మనం కూడా రేటు అవన్నీ బార్గెనింగ్ చేయొచ్చు, కొంచెం వాళ్ళు తగ్గించడానికి పాసిబుల్ ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్లో ఆర్డర్స్ చూసుకొని ఇంకొంచెం బెటర్గా తీసుకుంటే, ఇంకా మీకు స్టాక్ అవైలబుల్ ఉండేటట్టు తీసుకుంటే మటుకి మీరు ప్రాఫిట్ గెయిన్ చేయడం వీలవుతుంది. సో ఇదంతా నా దగ్గర ఉన్న స్టాక్ అనమాట. మ్యాక్సిమం ఒక హాఫ్ స్టాక్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. ఇది కూడా ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో క్లియర్ అయిపోయిందండి. నేను మళ్ళీ న్యూ స్టాక్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను, అది వచ్చేస్తుంది అనమాట. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు డిఎం చేయండి. థ్యాంక్ యూ.